నిజంగా మీరు అన్నట్టుగా లోకేష్కి కనుక పట్టాభిషేకం చేస్తే వాళ్ళ నెత్తి మీద వాళ్ళ చేతులు పెట్టుకున్నట్టేనా? ఇప్పుడు సింపుల్ అమ్మా, ఎప్పుడైనా సరే నువ్వు జాగ్రత్తగా గమనించి కొన్ని పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాగ్రత్తగా గమనిస్తే మనకి పక్క మహారాష్ట్ర గమనించి శివసేన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే వాడు ఎలాగైనా ఒక ప్రాంతీయ పార్టీని చంపేయాలి, తినేయలేడు. ఓకే, మనం జడ్డి వేదవల్ల బీజేపీని ఎత్తుకెత్తుకొని ఉంటే మనకన్నా ఎదవలు ఎవరు లేరు, అది కూడా చెప్తున్నా. ఎంత అనుభవం చంద్రబాబు కూడా ఎరువుల్లో అదే ప్రవర్తిస్తే మనం ఏం చేయగలుగుతాం? కబలించే నేను ఒప్పుకుంటున్నాను అన్నట్టు ఇలా చూస్తున్నాడు ఆయన. వీళ్ళు వాలి సుగ్రీవులు తగ్గు చూడు, రాముడు వచ్చి ఒక లేపేసాను కానీ అవలే కదా. అవును, ఈయన రాముడు సత్సంగంలో వస్తాడు బీజేపీ వాడు. ఓకే, ఇప్పుడు నువ్వు సింపుల్గా చెప్తా, నిన్నగా చెప్తుంది చిరంజీవి గారిని రంగ ప్రవేశం చేయిస్తారు. మీరు అన్నట్టు రాజకీయ అస్త్ర సన్యాసం అంటే సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్ టైప్లో పోతాడు రాజ్యసభకి ఇష్టమైన వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, మూడో కంటికి తెలియకుండా చిరంజీవి గారిలో దొరికిపోకుండా బీజేపీ సన్నిధానంలో కరెక్ట్గా లొకేషన్ ముఖ్యమంత్రి చేయగానే ఇటుపక్క కూడా నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేశారు అనుకో. అంటే 15 years అంటే చిన్న లాజిక్ సార్. 15 years ఖచ్చితంగా ఏంటిది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీ నడుస్తుంది అని అంటే ఓకే. లోకేష్ కనుక చేస్తే లొకేషన్ చేస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు సర్వే అవ్వాలి కదా పవన్ కళ్యాణ్. జహపన తుజే గ్రేట్ అని ఇలా ఉంటాడు ఇప్పుడు ప్రెసెంట్. అది ఓకే, జీ హుజూర్ మూడో ఎప్పటికీ అనుమానం పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే నేను లేను అని చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమం కనుక జనరంజక్ కార్యక్రమంలో పొర్రపాటున లోకేష్ ముఖ్యమంత్రి అయిపోయాడు. అరవడు ఆపుకోలేక ఇంట్లో చంపేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఇంకో దిక్కు లేదు, చేసేస్తాడు. చేసి వెంటనే ఏమవుద్ది, శివసేనకి ఎలా మడతెట్టాడు సేమ్ శివసేన. ఓకే, అక్కడ షిండే, ఇక్కడ పవన్ కళ్యాణ్. ఎలాంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశంలో వృద్ధ జంబుకాలు ఇష్టం లేని బ్యాచ్ అంతా అని ఇటు వస్తారు, షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయ్యారు అనుకో, వీళ్ళు 134తో మమ్మల్ని ఎవరు ఆపగలరు అనుకునే డైలాగ్ పవన్ కళ్యాణ్ డైలాగ్ వీళ్ళు కొడతారు ఇప్పుడు. ఓకే, నీకు లెక్కలేదని. వాళ్ళే ఉంది నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే వీళ్ళు పార్టీని మెర్జ్ చేసేసి రెడీగా ఉంటారు నేనే అని. అప్పుడు ఏమవుతుంది, ద సెట్ ఆఫ్ తెలుగుదేశంలో ఓ స్ప్లిట్ వచ్చింది, జస్ట్ లైక్ శివసేనలో వచ్చినట్టు. రెడీ చేయగలుగుతారు. రామారావు గారి దగ్గర గుర్తెట్టేసినప్పుడు ప్రతిసారి సుదర్శన్ రెడ్డి ఉండడు కదా. కానీ టూ ఇయర్లీ ప్రిడిక్షన్ ఏంది 2 years బీజేపీ కూడా ఆడికి వచ్చాగదు మాట లేకుండా చెప్తున్నాడు. దేశం ఎలా ఎత్తేయాలని దాంట్లోనే ఉంటాడు. మనం జడ్డి వేదాలు వాళ్ళకి అవకాశం ఇక్కడ 8 ఇచ్చామో అక్కడ వాళ్ళని ఎత్తుకెత్తుకున్నాడు తెలుగుదేశం ధర్మం అని. ఆ దౌర్భాగ్యం మనం ఎందుకు భరించాలి? అంటే ఖచ్చితంగా జరిగేది ఇదే. ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ మూవ్ ఇటు జరగగానే ఆ మూవ్ అటు నుంచి వస్తుంది. ఓకే, ఏపీలో పాగా వేయడానికి జనసేన పాగా వాళ్ళ కాడ ఏం లేదు. బీజేపీ సన్నిధానంలో జనసేన మెర్జ్ అయిపోయి ముఖ్యమంత్రి క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి ఉచ్చం నీచం ఉండదు. పవన్ కళ్యాణ్కి సరిపోతుంది. కాపు ఓటు బ్యాంక్ అంతా కాపు ఓటు బ్యాంకు. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ 2 years టర్మ్ అమ్మా. ఈ ఇయర్ అంతా అన్సర్టనిటీ అనుకో. అంటే ఇప్పుడు నాకు చిన్న డౌట్, కూటమి టైంలోనే ఇదంతా జరిగిపోతుంది అంటున్నారా? ఆబ్వియస్లీ డౌట్. ఓకే, అడగలదా నితీష్ కుమార్ గారు ఆఫ్టర్ దట్ 2029 వరకు ఆ భ్రమంలో ఉండకు. ఓకే, ప్రజారాజ్యం పార్టీ గెలిచి 19 సీట్లు గెలిచాం, ఓటు బ్యాంక్ 21% ఉంది అనగానే ఎడి చేశారు. సోహా ఎత్తేసారు లేదా? ఏ బీజేపీ అతీతమా? ఓకే, అతీతమా కాదు అంచేత రామారావు గారు ఆత్మ ఎలా తృప్తి చెందితే ఇన్నాళ్ళు పెట్టుకున్న పార్టీ 45 ఏళ్ళు లాక్కొచ్చి ఇంటి వెనకాల మురుక్కాల్లో పడి చంపేశారు నన్ను అనుకున్న బాధ అప్పుడు మొదలవుద్ది నిజమైన ఆత్మ రామారావుకి. ఓకే, అందుకనే ఎవడైనా నా ఇంటి పేరు అన్నాడు కోసం సస్తా ఉంటారు. దేనికి అనుకుంటా చూడు, ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఫీలే వేరు కదా. ఆ ఫీల్ నారావారికి ఎక్కడి నుంచి వస్తుంది? అది పెట్టించింది నందమూరి నుంచి వచ్చింది కాబట్టి అది ఎప్పటికీ రాదు నారావారికి. కాకపోతే రానప్పుడు ఏమవుతుంది, రానప్పుడు ఏమవుతుంది, రామారావు గారు ఏ రోజైనా నా పిల్లల్ని నేను చేసుకోవాలి దద్దమ్మలని చెప్పాడు తప్ప నా పిల్లలు ప్రయోజకులు ఈయన ముఖ్యమంత్రి చేయాలని ఏ రోజున ప్రపోజల్ పెట్టుకున్నాడు ఆయన. ఏదో ఒక టైంలో బాలకృష్ణ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టబోయేది అనేసి ఒకసారి అనౌన్స్ చేశారంట. తాగునితలని పకోడీ తప్పది. నేను నాకు తెలిసింది చెప్తున్నా. ఒకనొక టైంలో రామారావు గారు పార్టీ లాగేసుకుంటున్నప్పుడు హరికృష్ణ ఎందుకు చేయమన్న కాన్సెప్ట్ లో మాట్లాడాడు ఆయన. ఓకే, అంటే నా రాజకీయ వారసుడు బాలకృష్ణ అవుతాడు అనేసి. సినిమా వారసుడు అంత సీన్ లేదు వాళ్ళకి ఎవరికి. రాజకీయ దద్ది బ్యాచ్ అని చెప్పి ఆయన ఎప్పుడో డిక్లేర్ చేశారు. ఓకే, ఆయన పని నా కుటుంబానికి రాజకీయానికి సంబంధం లేదు. గీత గీసుకుని ఇటుపక్క వచ్చి రాజకీయం చేసిన గొప్ప వ్యక్తి అయినా. నీకు ఇంకో విషయం చెప్తా ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ముందు ఫోర్కాస్టింగ్. తెలుగుదేశం తథ్యం రామారావు గారి తర్వాత ఆ లెగసీ మెయింటైన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి లెగసీని నారా లోకేష్ మెయింటైన్ చేస్తారంటే దానికన్నా పచ్చిపూతి ఇంకోటి ఉండదు. ఓకే,
అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ అవగానే ఆ సంబరాలు ఎక్కడ కనబడలేదు చూడు. పెద్దగా అడవాడు కూడా లేదు. అడవాడి దాకా వచ్చాను, సంబరాలు మాట్లాడుతున్నాను, నువ్వు అడవాడికి వచ్చు. అంటే సోషల్ మీడియాలో అయినా అసలు ఆహా ఊహను ఉదరగొట్టాలి కదా, ఎక్కడ అది కూడా కనిపించలా. ఇప్పుడు అనుకూల మీడియాకి సంబంధించి అయినా యువరాజుకు పట్టాభిషేకం త్వరలో ఏవో ఒక కథనాలు వండి వస్తారు కదా, అవి కూడా ఎక్కడ లేవు. దీని అర్థం ఏంటంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు, కానీ ఎవడన్నా అలాంటి పకిరిగాడు ఎవడని చెప్తాడేమో అని ఎదురు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా జరగబోయేది. ఇది శివసేనని ఎలా మట్టేశారో ఈ తెలుగుదేశానికి వీళ్ళు కనుక కోతేశాలు వేసి చంద్రబాబు నాయుడు అనుభవంతో ఏదో అడ్డుకు రావాలి తప్ప ఈ ఓవర్ యాక్షన్ బ్యాచ్ గల్లా ఈ చిన్నపిల్లలు నమ్ముకున్నట్టే కుక్కతో కట్టుకుని గోదావరి ఎదురున్నట్టే. టూ ఎర్లీ ప్రిడిక్షన్ బాంబ్ బేల్ చేసేసారు సీరియస్లీ మీరైతే. బాంబు కాదమ్మా, ఇప్పుడు నీకు ఒక పార్టీ ఎప్పుడైనా సరే కూటమిలో ఉండి ఇంత స్తబ్దంగా ఇంత జడివేదంలో ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ జనసేన, అక్కడ నేషనల్ లెవెల్లో తెలుగుదేశం ఒక కీ రోల్ ప్లే చేసే దగ్గర కూడా దేబ్జల్లా చూస్తున్నారు. ఇది చాలా దైద్యంగా ఉంది అసలు. మీరు అన్నట్టు వెనకాతలు ఇంకో ప్లాన్ ఉన్నప్పుడు ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసేవాడు వేరున్నప్పుడు ఈ ప్లాన్ బి గురించి తెలిసిన వాళ్ళు ఇద్దరు కూడా జెడ్డోలో చూస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు నేషనల్ లెవెల్లో అలాగే చూస్తున్నాడు, స్టేట్ లెవెల్లో పవన్ కళ్యాణ్ జెడ్డోలో చూస్తున్నాడు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే అధికారం అనేది సస్టైన్ చేయడం కోసం. వీళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు గమ్మునున్నాడు, వరకు సీఎం అవుతాడు కాబట్టి ఊరికనే గమ్మున లేడు కదా. షిండేగడ్ ఎలా ఇడరా అని చెప్పాడు. ఈయనకే డౌట్ వచ్చింది, ఏంటంటే 23 ఎలాగంటే నాకు అవుద్దా ఇది అంటే షిండేగడ్ ఎలాగంటే అని సమాధానంతో అవునా నిజమా అని అయితే నేను జహాపన సార్ అంటే కానీ అన్నాడు. అమ్మో, తలుచుకుంటే చాలా రకాల సింపుల్ అమ్మా. ఇప్పుడు ఒక ఒరిజినల్ వైబ్రేషన్స్ ఉన్న వ్యక్తి సడన్ గా విషయం అని మంటిపోకడం పోవడం అయిపోతే ఎలక్షన్ ముందంతా నాగాస్త్రమే కదా, బుస్ అని కొట్టి తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను, ఆడపిల్లంటే చంపేతాను, పొడి చేస్తాను, ఇవన్నీ చెప్పకూడదు కవులు చలే అనే దగ్గర పరిస్థితి తీసుకొచ్చి జీహుజూరు రాజకీయాలు చేస్తూ జహాపన రాజకీయాలు చేస్తూ అంటే కంప్లీట్ సింపతి గేమ్. అయితే మీరు అన్నదాని ప్రకారం అంటే మేము అంటే ఇప్పుడు అంటే షిండే గారిని ఇవాళ ఆడిపోసుకునే పరిస్థితి లేకుండా ఇక పవన్ కళ్యాణ్కి అవునండి వాళ్ళు తొక్కేస్తుంటే ఆయన కాబట్టి భరించాడు, అదే అంటున్నా పార్టీ కోసం నాయకుల కోసం అని ఈ బిల్డప్లు ఇస్తారు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది ఈ ప్రిడిక్షన్ మీరే అనుకుంటే. ప్రిడిక్షన్ కాదు, నీకు బీజేపీ వాడు మౌనం, చంద్రబాబు నాయుడు ఎంతకన్నా మౌనం, పవన్ కళ్యాణ్ ఈ నటన చాతుర్యం, కమలాసన్ మించిపోయాడు పవన్ కళ్యాణ్. పుష్పకవిమాన సినిమా ఏడు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేకలు దిగిపోయి పనులు ఏం జరిగినా పుష్పకవిమానంలో కమలాసన్ లాగా మౌనం వ్రతం చేస్తాడు ఆయన. ఇదేంట్లో ఇంత దైత్యంగా ఇలా బిహేవ్ చేస్తాడు ఈయన అనుకుంటే ప్లాన్ బి ఇంత చక్కగా ఉంది. ఓకే, నేను సత్యనారాయణ గారికి ఎప్పుడైతే రాజ్యసభ ఇచ్చారో అక్కడి నుంచి నేను చూస్తూనే ఉన్నా సంథింగ్ ఈజ్ రాంగ్. ఏం రాంగ్ అంటే ఏం జరిగినా బీజేపీ నుంచి ఇటు నిన్ను జరుగుతున్న మాటలు మౌనముల్లా అసలు న్యాయంగా తిరుపతి లడ్డు విషయంలో అసలు వాళ్ళు చెలరేగిపోవాలి. గోల్డెన్ ఆపర్చునిటీ బీజేపీ సుప్రీంకోర్టు వెరిడిక్ట్ తర్వాత అంటే వెరిడిక్ట్ అంటే ఫస్ట్ డైరెక్షన్ షడాప్ గవర్నమెంట్ అందరూ అని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా తీసుకోవాలంటే ఎవరికి ఉపయోగపడిన భావన ప్రకాశ్ అటువంటి ఇచ్చిపోయినప్పుడు నాకు డౌట్ వచ్చింది, సంథింగ్ ఏదో గోఫింగ్ అప్. మళ్ళీ రఘురామకృష్ణరాజు అక్కడ గుడి ఎత్తుకుండగానే మళ్ళీ భావన ప్రకాశ్ సైలెన్స్, పుష్పక విమానం. కేంద్ర ఇది ఏదో జరుగుతుంది, బీజేపీ సైలెన్స్ దేనికి ఉంది, ఇవన్నీ చూస్తే ఈక్వేషన్స్ డాట్స్ చూస్తే నాకు షిండే ప్రస్తుత కమల్ హాసన్ పుష్పక విమానం హీరోయిన్ పవన్ కళ్యాణ్ రూపంలో కనబడుతున్నాడు. రాబోయే రోజుల్లో రసవత్తరంగా ఉండబోతుంది. అయితే ఈ మౌనానికి డబుల్ రాజకీయాలు ఇంకొక 1 year లోపు మాక్సిమం స్టార్ట్ అయిపోతాయి మీరు అన్నదాని ప్రకారం. అయితే 1 year కాదు, ఇది 2 years పీరియడ్, 2.5 years లోపల క్యాబినెట్ రీషఫల్ ఉంటుంది. అక్కడ ఆవేశం ఆపుకోలేక ఇంట్లో చంపేస్తున్నారు ముసలాయిన్ని, ఖచ్చితంగా కూర్చోబెట్టాలని. మన బ్రాహ్మణమ్మ కూడా తిరుపతి బర్త్డే వేడుకల్లో లేదు, నువ్వు చూసుకో. అవును, శబదాలు మంగమ్మ శబదాలు అయిపోయి ఇంట్లో లొకేషన్ కూర్చోబెడుతున్నా కానీ మేము నో అని. ఈ మంగమ్మ శబదం సారాంశం షిండే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్. ఓకే, గెట్ రెడీ ఫర్ జంగిల్ డ్రమ్స్. చూద్దాం మీరు అన్నదంటే మే వస్తే నెక్స్ట్ మంత్ అయితే 2 years జూన్లో ప్రక్షాళన అనేసి అంటున్నారు క్యాబినెట్ది. అప్పటికి మీరన్న చిత్రాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయేమో. అయితే హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.